that KCR certainly played a pivotal role in that particular thing. విజయరామారావు గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. నాకు తెలిసి మీరు అప్పుడు దాని ముందు వరకు కూడా మీరు శాసనసభ పక్ష నేత 7 వరకు ఉండే బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగానో అది ఉండే. ఏం జరిగింది? November 29th ఉన్నారా మీరు? అప్పుడు కరీంనగర్లోనే ఉన్నారా? కరీంనగర్లో ఉన్నా, వెంటనే ఉన్నా. అయితే ఇప్పుడు మీ చర్చ అంతా విన్న తర్వాత మీరు ఒక కన్క్లూజన్ కు తీసుకెళ్లదలుచుకున్నారు. లేదు, అట్లే లేదు. నా ఒపీనియన్ నాకు కనిపిస్తుంది ఏమంటే, ఓకే, వక్తల అభిప్రాయాలన్నింటినీ కూడా మోల్డ్ చేసి మీరు ఆలోచనతో ఉన్నదానికి కలిపి అట్లా అయితే కనుక ఓన్లీ అనుకూలమైన వాళ్ళే తీసుకుంటాం. ఇప్పుడు రమ్యారావు గారు ఇప్పుడు వ్యతిరేక వాళ్ళు ఎక్కువ ఉన్నారా, అనుకూలమైన వాళ్ళు ఒక వినండి, నన్ను చెప్పని. లేదు, మీరు ఒక మాట అన్నారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు కేసీఆర్ కు సపోర్టర్సా మీరు? ముగ్గురు వ్యతిరేకులు ఎందుకు తీసుకుంటా కదా? ఇప్పుడు అలాంటి ఓన్లీ సపోర్టర్స్ తోనే చర్చ నడిపించి నేనన్న అభిప్రాయం కరెక్ట్ అంట. జర్నలిస్ట్ కూడా, యాంకర్ కూడా ఒక ఒపీనియన్ ఉండాలి కదా. నా ఒపీనియన్ చెప్పి మిగతా వాళ్ళ ఒపీనియన్ యూ మే అగ్రీ ఆర్ డిసగ్రీ. You need not defend yourself, but చెప్తున్నా. you have expressed some view. Yes. Vijay Ramarao is also entitled to express his view. Yeah. Let us listen to him. అంటే మీరు దాని దిశగా మౌల్డ్ వెళ్తున్నారంటే ఇప్పుడు దగ్గరగా ఉంటాడు. మీరు ఆ దిశగా కన్క్లూజన్ వెళ్తున్నారంటే నా అభిప్రాయమే అందరు యాక్సెప్ట్ చేయాలని ఏం లేదు. ఇట్స్ మై ఒపీనియన్. అట్లా అయితే నెగటివ్ వాళ్ళని పిలవకుండా ఓన్లీ తానా తందానా అనే వాళ్ళని పిలవచ్చు. అట్లా నేను ఎక్కువ టైం తీసుకోను. చెప్పండి. 2002లో బై ఎలక్షన్ గెలిచినాం. 2004లో టిఆర్ఎస్ కాంగ్రెస్ గెలిచిన తర్వాత ప్రభుత్వంలో చేరినాం. ప్రభుత్వంలో నేను కూడా ఒక మంత్రి ఉంటే అప్పుడు. అయితే మళ్ళీ ఈ రాజశేఖర రెడ్డి వైఖరి మనకు ఏ కోణంలో కూడా అనుకూలంగా ఉండదు. మన ఉద్యమాన్ని ప్రభుత్వంలో ఉండడం పర్మనెంట్ కాదు, మన ఉద్యమాన్ని నడపాలి అనేది కోర్ కమిటీ, స్టేట్ కమిటీ వాళ్ళని కూర్చొని చర్చగా పెట్టుకున్నాం, చర్చించుకున్నట్టు. అట్లనే మధ్య రాజీనామాలు చేసినాం. అందులో కొంతమంది గెలిచిండ్రు, కొంతమంది ఓడిపోయారు. మళ్ళీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ రాజీనామాలు, మళ్ళీ ఇవన్నీ జరిగినాయి. ఈ సందర్భంగా కేసీఆర్ ఓ రోజు రాత్రి ఇదే టైంకు నాకు, నయన్ నరసింహారెడ్డి, మధుసూదనాచారి కూడా ఉంటుంటాడు, వాడు రెహమాన్ అనే ఒక మన మిత్రుడు ఉండేది. ముందట ఏం చెప్పిండంటే, అయిపోయింది తెలంగాణ ఉద్యమం, సోనియా గాంధీ ఒప్పుకుంది, మనం ఇన్ని రాజీనామాలు చేసినాం, ఇంత ఉద్యమం పోరాటం చేస్తున్న సందర్భంగా సోనియా దిగి వచ్చింది, తెలంగాణ చేతికి వచ్చింది. మనకు ఉద్యమం లేకుండా అయిపోయింది, రేపటి నుంచి పని ఏమి ఉండదు, మన ప్రభుత్వం ఏంటిది, వాటాలేంటి, వనరులేంటి, వీటి మీద వర్కౌట్ చేయాలని మాకు ఒక్కసారి కాదు చెప్పిండు. మళ్ళీ రిపీట్ చేసిండు. 5-6 సార్లు చెప్తుంటే, అరే ఊరికెందుకు చెప్తున్నాడు అబ్బా, నేనేమన్నా అంటే, వాళ్ళు నిర్ణయం చేశారు కదా, మంచిదే కదా, ఇస్తే తీసుకుందాం, వద్దని ఎందుకన్నాం అంటే, అది కాదు డాక్టర్ సార్, మనం ఇంత ఉద్యమం చేసినాం కదా, ఇంత ఉద్యమం చేసిన తర్వాత రేపు తెలంగాణకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ఎట్లా, ఎవరికో డి శ్రీనివాస్కో, బి శ్రీనివాస్కో, లేకుంటే ఇంకెవరికో ఇస్తే తెలంగాణ గురించి వాళ్ళకి ఏం తెలుసు అండి? వాళ్ళకు ఎట్లా ఇస్తారు? వాళ్ళకు తెలంగాణ ఎందుకు రావాలి అని రివర్స్ లో ఇది కూడా చెప్పిండు మా అందరికి. ఆయన ఉన్నాడు. ఎప్పుడది? December 29th ముందు ఇది 2011లో ముందు అయితే చెప్తే ఓకే. మేము అల్టిమేట్ గా ఏం నిర్ణయం చేసామంటే, రావడం నిన్ను నిజంగా హర్షిస్తాం, ముందు మీకే శుభాకాంక్షలు, మీకే గ్రీటింగ్స్, మనం తెచ్చుకోవాల్సిందే పోయి అని చెప్పినాం. అయితే ఏం చెప్పిండంటే, రేపు మీరు ఢిల్లీకి బయలుదేరిపోవాలి. ఎవరెవరు? నాయని నరసింహారెడ్డి, డాక్టర్ విజయరామారావు, పోయి మీరు సోనియా గాంధీని కలవాలి.
కలిసి ఆమె కృతజ్ఞతలు చెప్పి ఓ మీటింగ్ ఏర్పాటు చేసి మామూలుగా ఆయన కూడా వస్తా మనం పోతామని అన్నాడు. ఎప్పుడు రేపు 9 గంటలకే ఫస్ట్ మనం 9 గంటలకి వెళ్ళాలి ఢిల్లీకి. అంటే నేను మరి ఎట్లా ఈ రాత్రి 9 అవుతుంది ఎట్లా అంటే టికెట్లు అవి ఇవి అన్ని బుక్ చేస్తున్నాం అవుతుంది. ఓకే, పొద్దున 9 గంటలకు నాయన నరసింహారెడ్డి నాకు ఫోన్ చేసి ఏమైనా డాక్టర్ సార్ వెళ్ళినావా ఎయిర్పోర్ట్? అది ఎక్కడిది రాత్రి అనుకుంటాం కదంటే మరి టికెట్లు ఏవి రాలే కదా. తర్వాత ఎంక్వైరీ చేస్తే ఏంటంటే పొద్దున 7 గంటల ఫ్లైట్కే కేసీఆర్ వెళ్ళిపోయాడు ఢిల్లీకి. మేము ఇక్కడే ఉన్నాం. అసలు సంగతి ఏమంటే ఆమె డెలివరీ చేస్తే ముందెందుకో మమ్మల్ని తీసుకెళ్ళాలి అనుకున్నాడు. తర్వాత ఆయన ఒక్కడికే చర్చించి ఒకరితో మాట్లాడి ఫైనల్ చేస్తామనుకుని వాళ్ళు చేయలేరు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు వీళ్ళకు కొంత ఘర్షణ అయింది. మన కేసీఆర్ కు కాంగ్రెస్ నేతలు అహ్మద్ గారు ఉండే సోనియా అహ్మద్ పటేల్ రాత్రి కూడా వాడిని ఏదో ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. అరే ఈయన క్యాది అప్పుడు ఐసా కాలేదు రే కోనా ఈయన అప్పుడు తెలంగాణ దియాయిచ్చిన పైలేచి ఐసా కాలేదు అని వాళ్ళు టైట్ చేశారు. టైట్ చేసి उसको मत बुलाना తెలంగాణ కూర్చున్నాయి అనే నిర్ణయానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈయన పోయిండు. మాకు 2వ రోజు 3వ రోజు మమ్మల్ని అందరినీ రమ్మన్నాడు. పోయినాము. ఏంటిది అని అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదు, మనం ఉద్యమం తీవ్రంగా చేయాలి. నియోజకవర్గాల వారిగా అన్ని మేము ఎవరు ఎక్కడ ఏ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఎవరు, ఏ జిల్లాకి ఇన్ఛార్జ్ ఎవరు, ఇదంతా వర్కౌట్ చేసుకొని ఓ 3-4 రోజులు కూర్చొని పచ్చిగా ఉద్యమం స్టార్ట్ చేసింది. అంటే ఇక్కడ అంశం ఏమంటే అసలు వాళ్ళు ఇస్తున్నారా లేదా కాంక్రీట్ గా తెలియదు. రాకముందే మమ్మల్ని ఢిల్లీకి ఎందుకు పొమ్మన్నాడు అంటే ఆయన ప్రధాన ఉద్దేశం వానికి ఇస్తే ఎట్లా, వీనికి ఇస్తే ఇట్లా, తెలంగాణ టీఎంసీ వాటర్ అంటే తెలుసా, కృష్ణానది జలాలు తెలుసా, వీళ్ళకి ఏం తెలుసు, తెలంగాణ ఇవ్వాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, అయితేనే తెలంగాణ రావాలి మనకు. చివరి మీరు అది మాట్లాడి రావాలి వాళ్ళు అటు ఇటు చేస్తే. మాకంటే ముందే పోయి మాట్లాడారు. అది బెడిసి కొట్టిందండి. ఇక మళ్ళీ ఉద్యమానికి మళ్ళీ మొదలు పెట్టాం. ఇది మీరు చెప్పిన నవంబర్ 11 ముందే ఇది మళ్ళీ ఉద్యమం చేస్తున్న సందర్భంగా ఇది తీవ్రంగా చేయాలి. మనం ఆ సిద్దిపేట నుంచి ధర్నాలు ప్లాన్ చేసింది కూడా ఆ మధ్య కాలంలో. అయితే సిద్దిపేటలో ధర్నా చేసేందుకు ఈ మన నవంబర్ 29 రోజు పేద ఉద్యమ దినంగా నిర్వహించేందుకు అది బంజారా హిల్స్ లో మీటింగ్ పెట్టిండు రాష్ట్ర పార్టీని పిలిచిన మన మీటింగ్ ఏం చెప్తున్నా అంటే డాక్టర్ సాబ్ మనం చాలా సీరియస్ ఉన్నాం, ఉద్యమం తీవ్రమవుతుంది, నేను దీక్ష కూర్చుంటా, పార్టీ అంతా సిద్ధం చేయాలి. మీరు దీక్ష కూర్చుంటే ఎట్లా చేస్తాం దీక్ష అంటే నేను సుక్క నీరు కూడా దాగా, నేను ఇదివరకు చెప్పిన గతంలో మిత్రులు మీరు విన్నారో లేదో, సుక్క నీరు దాగా దీక్ష చేస్తాను. అరే ఆంధ్రప్రదేశ్ కొరకు ఎవరో ఆయన ఎవరో మహాత్ముడు పొట్టి శ్రీరాములు దీక్ష చేసి చచ్చిపోయిండు. ఆయన కొన్ని రోజులు బతికిన తర్వాత అప్పుడు నీళ్లు తాగిండు, వాడు లిక్విడ్స్ తీసుకున్నాడు, ఆయన చనిపోయాడు. నువ్వు డ్రాప్ కూడా తీసుకోకుండా దీక్ష చేస్తానంటే ఏ డ్రాప్, ఈ డ్రాపా మధ్యలో డ్రాపా ఒక చర్చ ఇట్లా జరిగింది. అయితే ఏది ఏమైనా కానీ అయితే కేసీఆర్కి ఏముంటుందంటే ఉద్యమం స్పందన ఉంది, ప్రజలు కలిసి వచ్చేటట్టు మనం ఏదైనా ఒక మోడల్గా చేయాలి, దీని కొరకు కాల్ ఇవ్వాలి, మనం చేయాలి అనే ఐడియా తోటి ఆ మీటింగ్లో నువ్వు చుక్క నాకు లిక్విడ్ లేకుండా ఉద్యమం చేయద్దు, ఎక్కువ రోజులు నడిపించలేవు. నేను అడ్డుపడ్డా ఆ రోజు, నీకు ఉందని మనం తర్వాత చూద్దామని అంటే పోయినాం. ఆ రోజు అందరం బయలుదేరి కరీంనగర్కి వెళ్ళాం. కరీంనగర్లో వండుకొని పొద్దున బయలుదేరి సిద్దిపేటకు రావాలి. ఇక కరీంనగర్లో కూడా ప్రెస్ ఆడ మామూలుగా ఆడేదో చిన్న పూజ గీజ చేసుకొని వెళ్ళి మేము కరీంనగర్ టౌన్ దగ్గర పక్క ఏంటిది అది ఆ పక్క మమ్మల్ని అరెస్ట్ చేసిన ఏరియా అలుగునూరు చౌరస్తా, అక్కడ అన్ని బండ్లు ఆపారు. ఎవరెవరు ఉన్నారు ఏంటి అని కేసీఆర్ నేను ముందు
మేము ఇద్దరం బంధున్నాం, ఇంకా వేరే వాళ్ళు ఎవరు జయశంకర్ ఉన్నాడు, మన ఆయన ఎవరు మన కెప్టెన్ సాబ్ వరంగల్ ఆయన ఉన్నాడు, ఈ రాజయ్య యాదవ్ ఉన్నాడు, ఇప్పుడు టీవీలలో ఈ మధ్య చర్చలలో చాలా బాగా కనిపిస్తున్నాడు. ఇట్లా ఈ ఇంతమందికి వెళ్ళి 5గురిని పికప్ చేశారు. పికప్ చేసి పోలీసు వాళ్ళ వ్యాన్లో ఎక్కించేసుకున్నారు. ఎక్కించి నడుస్తుంది ఈ బండి. ఇట్ ఈస్ రన్నింగ్ టువర్డ్స్ వరంగల్. మేమే అనుకుంటున్నామంటే వీడు ఎక్కడి దాకా తీసుకెళ్తాడు, తీసుకుపోయి వరంగల్ పెడతారు, వరంగల్ పెడితే ఇంకా మంచిదేనా మనకు జిల్లా అంతా లేస్తుందని మేము లోపల చర్చించుకుంటున్నాం. వాళ్ళని అడిగితే చెప్తలేరు పోలీసుల డీసీపీ డిఎస్పీ వాళ్ళు ఏమో మాకు తెలుస్తాను వెళ్ళిపోతున్నారు. వరంగల్ టౌన్లో ఎంటర్ అయ్యి అది మన జిల్లా కోర్టు నుండి హంటర్ రోడ్ నుంచి ఎటు వరదనపేట సైడ్ పోతుంది, ఖమ్మం రోడ్ కింద పడి. అంటే మాకు అర్థమైంది వీళ్ళు మనకు తీసుకెళ్ళాకనో ఆంధ్రాలో పెడతారు. ఆంధ్రాలో పెద్ద జైలు ఉన్నాయి కదా పాత వాళ్ళ దగ్గర, అక్కడ పెడతారు. అటు పోతున్నాం అనుకున్నాం. ఆ ఖమ్మం పోయిన తర్వాత చక్కగా అప్పుడు 4:30-5 అవుతున్నట్టుంది. జడ్జి ఇంటికి పట్టుకెళ్ళారు అందరు. మమ్మల్ని తీసుకుపోతుంటే ఆ జడ్జి ఇంటి ముందు ఎవరు ఈ రంగారావు పార్టీ లెఫ్ట్ పార్టీ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యకర్తలు దాదాపు 100 మంది ఆ జడ్జి ఇంటి ముందు కదలకుండా మొత్తం అడ్డం పడుకున్నారు. నడవని పోలీసులు కూడా ఇబ్బంది పెట్టారు. తర్వాత పోలీసు వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు, జడ్జి ముందు తీసుకుపోయారు, మమ్మల్ని ఖమ్మం జైల్లో వేసేసి. అది ప్రస్తావన. అయితే తర్వాత ఆ రోజు రాత్రి నిజంగానే కేసీఆర్ తినలేదు. దీక్ష చేసిన ఆయన ఒక ఆయన కదా, మేము ఇంకా మీ అంటే 5 మేము తిన్నాము. పొద్దున లేచిన తర్వాత కేసీఆర్ అంటుండు ఎట్లనో అవుతుంది డాక్టర్ సాబ్, అంత తిప్పుతుంది ఆపలేదు. మరి ఎట్లా మనం ఇంకా దీక్ష చాలా రోజులు చేయాలి కదా, మొదటి రోజైనా షుగర్ లెవెల్ పడిపోతాయి జరా. మరి షుగర్ ఉందా కేసీఆర్ ఉందా అప్పటికి? అంటే ఫాస్ట్ ఉంటే షుగర్ లెవెల్ ఎవరికైనా బట్ అప్పటికి షుగర్ ఉందా లేదా అంటున్నా. షుగర్ బీపీ ఉండే, షుగర్ అంటే లేదు, బీపీ ఉండే. తర్వాత ఏం చేసినట్టే మధ్యాహ్నం 11-12 దాటుతుంటే ఈ వాజ్ హెజిటేటింగ్, గొడవ చేస్తుండు. ఏదైనా చేయాలా మీరు, ఎందుకున్నారు, ఏం సంగతి, అరే ఏం చేయాలి అంటే ఏమని నువ్వు ఆ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ బాగాలేదు చలో పిలిపించి నుంచి లిఫ్ట్ చేసినట్టు మాట్లాడంటే సూపరింటెండెంట్ దగ్గర మాకు చెప్పావు. చెప్తే ఆయన వచ్చి చూసి లేదు మేమేం చేస్తాం మా చేత కాదు, మాకు డాక్టర్ల రిపోర్టు ఇచ్చి పై అధికారులు పంపించమంటేనే పోతుంది కానీ ఇది ఎట్లా వీలవుతుంది కాదని. అంటే మరి పిలువు మీ పోలీసు వాళ్ళని, మీ మెడికల్ స్టాఫ్ సూపరింటెండెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇంకెవరు వాళ్ళ పిలువు అంటే వాళ్ళు వచ్చి చూసిండ్రు. చూసినాక వాళ్ళు లో బీపీ కొంత, తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గింది. 8 days వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 12 గంటల అవుతుంది. కేసీఆర్ ఇంకా గొడవ చేస్తుంది. ఈ మీద ఎంట ఉన్న వాళ్ళ మీద కోపానికి అవుతుండు, జైలు స్టాఫ్ మీద కోపానికి అవుతుంది. మరి ఎట్లా అని అంటే మాకు 5 ఏం చెప్పినట్టే మీరు ఏం చేస్తారు, మనకి ఇంట్లోకి వెళ్ళి బయటికి షిఫ్ట్ చేయాలి హాస్పిటల్, అక్కడ పోయినాక ప్లాన్ చేద్దాం. అది దానికి ఎట్లా నువ్వు మీకు ఎవరైనా తెలిసి ఉంటారు, మీ డాక్టర్ల బృందం ఎవరైనా ఏదైనా చేయండి అంటే ఆ సూపరింటెండెంట్ ఆడున్న టీంలో ఎవరో తెలిసిన మిత్రులు ఉంటే మాకు అక్కడ జూనియర్స్ క్లాస్మేట్ చెప్తారే మీరు ఉన్నదని రాయాలి పోయి షుగర్ పడిపోయిందని, బాగా లో షుగర్ ఉంది, హెల్త్ ఖరాబ్ అవుతుంది, చెప్పండి రిటర్న్ వేయండి, మీ మీద ఏమైనా కాకుండా మేము చూస్తామని వానికి వాళ్ళని బతిలాడి తెచ్చారు. వాళ్ళు సూపరింటెండెంట్ పోయింది. తర్వాత పై అధికారులతో మాట్లాడుకొని తీసుకెళ్లి ఖమ్మం హాస్పిటల్ వేసారు. ఖమ్మం హాస్పిటల్ వేయగానే ఆడ పెద్ద గొడవ. ఈ న్యూ డెమోక్రసీ, టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాలే, ఎప్పుడు ఉద్యమం చేయలే. అయితే వీళ్ళందరూ వచ్చి ఉద్యమం ఆ హాస్పిటల్ లో మొత్తం గేట్లు పోయి అసలు టీఆర్ఎస్ క్యాడర్ తక్కువనే ఖమ్మం, అందుకనే అక్కడ షిఫ్ట్ చేశారు అంతే కదా. అన్నిటికంటే వీక్ జిల్లా అప్పుడు లేదు, తక్కువ. కోటు రంగారావు సిపిఎంఎల్ డెమోక్రసీ ఆయన కార్యకర్తలు వచ్చారు కానీ దానికంటే తక్కువనే ఉన్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు అప్పుడు. అవును, తక్కువనే ఉండేది. అయితే తర్వాత నేను నాయన నరసింహారెడ్డి, జయశంకర్ మేమందరం జైల్లో ఉన్నాం. వాళ్ళు ఒక కేసీఆర్ నే వచ్చి బలవంతాన వీళ్ళని ఎత్తించన్నాడు.
మళ్ళీ పోవద్దని మళ్ళీ ప్రొటెస్ట్ చేయడం లోపల జైల్లో. వాళ్ళు ఎత్తుకొని ఒక 50 మంది 60-70 మంది యువకులు అంతా పోలీసు టీం వచ్చి లేపుకొని పోయి హాస్పిటల్ వేసి హాస్పిటల్ వేసిన తర్వాత ఆకలి అవుతుంది, నిజంగానే ఆకలి పరిశాన్ అవుతుంది కదా తిండి తినకపోతే. ఏమన్నాడు ఆ సూపరింటెండెంట్ మన ఏదో మళ్ళీ తెచ్చిండు గోల్డ్ స్పాటా లేకుంటే మ్యాంగో జ్యూసా ఏదో తెచ్చాడు, తెచ్చి తాగేసాడు. తాగే